హలో ఆల్, ఈ వీడియోలో 29 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 18 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోకి తన ఊర్లో ఉంటున్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది భయ్య. తనకి 29 years అయితే వచ్చేస్తే బట్ తన ఐడెంటిటీ గురించి తనైతే వెతుక్కుంటూ ఉంటాడు. అండ్ అదే టైంలో ఇంకా ఊర్లో ఉండలేక జాబ్కి అయితే సిటీకి వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తన లైఫ్ లోకి విజి అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, మరి మనోడు ఐడెంటిటీ దొరికిందా లేదా అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ యావరేజ్ బ్రో. టైం పాస్ కి ఏం లేకపోతే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ సింపుల్, రా, గ్రౌండెడ్ గా, రస్టిక్ గా, ఈజీ గోయింగ్ గా వెళ్ళిపోద్ది అనమాట. నాకు ఇది నచ్చింది. ప్రెజెంట్ చేసిన విధానం బాగుందన్నమాట. ఎక్కడికి కూడా ఓవర్ ది టాప్ చేసేయకుండా, మరి విజువల్స్ పరంగా ఏవో పెద్ద పెద్ద సెట్లు వేసేసి ఇలాంటివి ఏం చేయకుండా నీట్ గా చాలా గ్రౌండెడ్ గా సింపుల్ గా ప్రెజెంట్ చేసేస్తారు. రియల్ లొకేషన్స్ లోనే ఎక్కువగా తీసారన్నమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. రా అండ్ రస్టిక్ గా సూపర్ ఉంది చూడడానికి. అండ్ ఇంకా మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ హీరో క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. మెయిన్ గా హీరోయిన్ అయితే కొంచెం స్వీట్ అండ్ క్యూట్ గా బాగుంటుంది. తను చెప్పే డైలాగ్స్ కానీ ఆమె పర్ఫార్మెన్స్ కానీ చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. బాగుంది, నాకైతే నచ్చింది. అలాగే ఫస్ట్ ఒక 30 to 40 minutes మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. అంటే సింపుల్ గా వెళ్తుంది, ఒక మంచి లవ్ స్టోరీ బిల్డ్ అవుతుంది, హీరో క్యారెక్టర్స్ బిల్డ్ అవుతున్నాయి, మంచిగా సెటప్ చేస్తున్నారు. వీటన్నిటి పరంగా నాకైతే బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చి ఒకటి రెండు డైలాగులు బాగున్నాయి. అండ్ అక్కడక్కడ ఒక భోజనం సీక్వెన్స్ ఒకటి ఉంటుంది క్యాటరింగ్ దగ్గర, అక్కడ కూడా సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ టైం గంటన్నరలో అయిపోయింది. మూవీని 2 గంటల 18 నిమిషాలు చేశారు. జస్ట్ గంటన్నర చాలు దీనికి. లెంత్ చాలా ఎక్కువైపోయింది, చాలా బోరింగ్ సీన్స్ యాడ్ చేస్తారు. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. స్లో పేసింగ్ ఎక్కువైపోయిందని చెప్తే నేనైతే. అండ్ అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు మూవీతో అంటే, మూవీ స్టార్ట్ అవడం ఓపెన్ అవ్వడమే ఐడెంటిటీ గురించి ఓపెన్ అవుతుంది. బట్ ఆ ఐడెంటిటీ గురించి అన్న సీక్వెన్స్ స్టార్టింగ్ లో చూపిస్తారు, మధ్యలో ఒకసారి చూపిస్తారు, క్లైమాక్స్ లో ఒక 10 నిమిషాలు చూపిస్తారు. కథం టటప్ బై బై అంతే. ఉన్నదంతా లవ్ స్టోరీనే. నువ్వు స్టార్ట్ చేసింది ఐడెంటిటీ గురించి కదా మామ, ఐడెంటిటీ మధ్యలో లవ్ స్టోరీ పెట్టాలి. కానీ నువ్వు స్టార్ట్ చేసింది ఐడెంటిటీ అయినప్పుడు లవ్ స్టోరీ మధ్యలో ఎందుకు ఐడెంటిటీ పెట్టావు నాకు అర్థం కాలేదు. నాకు అక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది మూవీ తోటి. అంటే ఒక ఐడెంటిటీ అన్న దాని గురించి స్టార్ట్ చేసి ఒక రెగ్యులర్ రొటీన్ టెంప్లెట్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో దాని అంతటిని తీసుకొచ్చి అక్కడ ఇరికిస్తారన్నమాట. నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీకి. అది కనుక కొంచెం మంచిగా స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేసి ఉంటే ఇంకా బాగున్ను. అండ్ నేను కూడా మూవీ బాగుందని చెప్తాను. నాకు అందుకే యావరేజ్ వాచ్ అనిపించింది. అండ్ అలాగే అక్కడక్కడ విజువల్లీ కూడా కొంచెం చూడడానికి ఇబ్బంది పడతారు. అండ్ కొన్ని లవ్ మూమెంట్స్ కూడా అంత బాగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనిపించింది. చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి, అవన్నీ కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లమే. ఓవరాల్ గా మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అనుకుంటే ట్రై చేయండి. టైం పాస్ అయితే అయిపోద్ది. ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది ఒకటి స్కిప్ చేసుకోండి సరిపోద్ది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.